హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించిన వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్యన్లు మన దేశానికి ఎలా వచ్చారు, ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు, మతాలు ఎలా ఏర్పడ్డాయి, ఇలా టోటల్ వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సింధు లోయ నాగరికత గురించి తెలుసుకున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే హిస్టరీ ఒక ఆర్డర్లో తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ వీడియోకి మీ సపోర్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అయితే మన టాపిక్లోకి వెళితే వేదిక్ పీరియడ్ 1500 బీసీ నుంచి 600 బీసీ మధ్య ఉంది. సింధులోయ నాగరికత క్షీణించిన తర్వాత ప్రాచీన భారతదేశంలో సంభవించిన ప్రధాన నాగరికత వేద నాగరికత. ఈ కాలంలో వేదాలు రచించబడ్డాయి, అందుకే ఈ యుగానికి ఈ పేరు వచ్చింది. ఆర్యుల రాకతో వేద యుగం ప్రారంభమైంది. భారతదేశంలో ఆర్యుల సివిలైజేషన్ని వేదాలు వివరిస్తాయి. వేదాలు ఇండియాలో ఆర్యులు ఎస్టాబ్లిష్ అయిన విధానాన్ని తెలియజేసే గ్రంథాలు. ఈ వేదాలను అనేక ఋషులు మునులు రాశారు. అయితే ఆర్యులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మాతృభూమి ఏంటి అని చెప్పే పర్టికులర్ ఎవిడెన్స్ లేదు. వివిధ నిపుణులు వారు ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు అని కొన్ని ప్రాంతాలను సూచించారు. కొందరు వారు మధ్య ఆసియాలోని ఉన్న ప్రాంతం నుండి వచ్చారని చెబుతారు. మరి కొందరు వారు రష్యన్ స్టెప్పిస్ నుండి ఉద్భవించారని భావిస్తున్నారు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్యన్లు ఇండో యూరోపియన్ భాష అయిన సంస్కృతం మాట్లాడేవారు. వేదిక్ సివిలైజేషన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. మొదటిది ఎర్లీ వేదిక్ సివిలైజేషన్, రెండవది లేటర్ వేదిక్ సివిలైజేషన్. అయితే వేదాల్లో 4 రకాలు ఉన్నాయి. మొదటిది ఋగ్వేద, ఇది ప్రపంచంలోని పురాతన గ్రంథం. ఇది 1028 శ్లోకాలను కలిగి ఉంది. రెండవది యజుర్వేద, ఇది కర్మలను నిర్వహించే మార్గాలతో వ్యవహరిస్తుంది. మూడవది సమవేద, సంగీతంతో వ్యవహరిస్తుంది. భారతీయ సంగీతం సమవేదం నుండి ఉద్భవించిందని చెబుతారు. నాలుగవది అథర్వవేద, మంత్రాలు మరియు మంత్ర సూత్రాలను కలిగి ఉంటుంది. వీటిలో మొదట ఋగ్వేద వ్రాయబడింది, అందుకే ఇది ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ కి వస్తుంది. మిగిలిన 3 వేదాలు లేటర్ వేదిక్ సివిలైజేషన్ కి వస్తాయి. ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు ఉంటుంది. మన దేశానికి మొదట వచ్చిన ఆర్యన్లు ప్రస్తుతం ఉన్న నార్త్ ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, వెస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మొదట నివసించేవారు. ఆర్యన్స్ నివసించే ఈ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ అంటారు. సప్త సింధు ప్రాంతం అని కూడా అంటారు. ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. వీళ్ళు గొర్రెలు, మేకలు, ఆవుల్ని ఇంకా కొన్ని పశువులను పెంచుకునేవారు. వీళ్ళు గుర్రాలను కూడా పెంచుకునేవారు. ఈ గుర్రాలతోనే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యేవారు. ఈ గుర్రాలు వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడేవి. ఆవుల్ని వారి సంపదగా భావించేవారు. ఆ టైంలో ఆవుల కోసం ఎక్కువ యుద్ధాలు కూడా జరిగేవి. వీరికి గుర్రపు రథాలు కూడా ఉన్నాయి. రవాణా కోసం నదులను ఉపయోగించేవారు. వరి, గోధుమ, బార్లీని ఎక్కువ పండించేవారు. అనేక చేతి వృత్తుల వారు ఫైనాన్షియల్ సిస్టంలో మెయిన్ రోల్ గా పోషించేవారు. వీరు మెటల్స్ తో వస్తువులను ఎక్కువగా తయారు చేసేవారు. అయితే ఆ కాలంలో మొదట బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. కానీ అప్పట్లో వీరికి కావలసిన వస్తువులను వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి కావలసిన వీరు ఇచ్చేవారు. ఇలా ఒకరి వస్తువులు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. కానీ తరువాత నిష్క్ అని పిలువబడే గోల్డ్ నాణేలు వాడుకలోకి వచ్చాయి. ఈ నాణేల ద్వారా వాళ్ళకి కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవారు. ఆర్యన్స్ నుంచి కుటుంబంలో తండ్రి పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే కొంతకాలానికి ఆర్యన్స్ వాళ్ళకి గొడవలు వచ్చాయి. అలా గొడవలు రావడంతో ఆర్యన్స్ డివైడ్ అయ్యారు. ఇలా ఒకే వృత్తిని ఫాలో అయ్యేవారు ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఈ సమూహాలే కొన్ని రోజులకి ఒక తెగలాగా ఏర్పడ్డాయి. ఇలా ఒక వృత్తికి సంబంధించిన వారు ఒక తెగలాగా, ఇంకో వృత్తికి సంబంధించిన వారు ఇంకో తెగగా ఏర్పడ్డారు. ఇలా వృత్తిపరంగా డివైడ్ అయిన ఆర్యన్లు యోధులుగా, పురోహితులుగా, సామాన్య ప్రజలుగా విడిపోయారు. అయితే ఆర్యన్లు వాళ్ళు రాకుండా ముందు ఈ దేశంలో ఉన్న కొంతమంది ప్రజల్ని బానిసలాగా చూసేవారు. ఇలా విడిపోయిన సమాజంలో ప్రతి తెగకు ఒక నాయకుడు ఉండేవాడు. ఈ నాయకుడిని రాజు అని పిలిచేవారు. ఆ రాజు తెగకు రక్షణగా ఉండేవాడు. వాళ్ళ ప్రాంతంలో పశువులను కాపాడుకునేవాడు. యుద్ధాలు తెగల తరపున పాల్గొని తన తెగను రక్షించుకునేవాడు. అయితే అప్పుడు కొన్ని సంఘాలు కూడా ఉండేవి. సమాజం గురించి డిస్కస్ చేయడమే వీటి ముఖ్య విధి. ఈ కాలంలో స్త్రీలకు గౌరవప్రధానమైన స్థానం లభించింది. సభలు, సమితిలో పాల్గొనేందుకు స్త్రీలకు అనుమతిచ్చారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో బాల్య వివాహాలు జరగలేదు. అయితే ఈ కమ్యూనిటీ సంఘంలో సభ అండ్ సమితి కమ్యూనిటీ అత్యంత ప్రత్యేకమైనది. ఈ 2 కమ్యూనిటీస్ సలహాలు వినడానికి రాజులు, నాయకులు ఇంట్రెస్ట్ చూపించేవారు. అయితే రాజులకు ఎక్కువగా సలహాలు పురోహితులు ఇచ్చేవారు. పురోహితులు సొసైటీలో జరిగే అనేక కార్యక్రమాలకు రాజులను ప్రోత్సహించి వారి విద్యను కీర్తించేవారు. వీరు ఇలా చేసినందుకు దానికి ప్రతిఫలంగా ఆవుల్ని, కొంతమంది బానిసలను రాజు దగ్గర నుంచి పొందేవారు. అయితే రాజులకు పురోహితుల తర్వాత సేనానులను ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అయితే ఈ కాలంనే ఐరన్ ఏజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఐరన్ తో వీరు ఆయుధాలను ఎక్కువగా తయారు చేసేవారు. ఇక్కడ యుద్ధాలు జరగడానికి ఇది ఒక కారణం అని చెప్పక తప్పదు. అయితే వీరికి భూముల గురించి ఎక్కువగా యుద్ధాలు జరిగేవి. ఇంకేముంది, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువగా ఉండడం వల్ల ఐరన్ తో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించి యుద్ధాలు చేసుకునేవారు. అయితే ముందు మనం చెప్పుకున్న సేనాని వీళ్ళు ఐరన్ గొడ్డలను, కత్తును ఉపయోగించేవారు. వీళ్ళని రాజులు యుద్ధాలకు ఉపయోగించుకునేవారు. అయితే రాజులు సైనికుల్ని పర్మనెంట్ గా పోషించేవారు కాదు. యుద్ధ సమయంలో మాత్రమే కొన్ని తెగల నుంచి వీళ్ళకి కావలసిన వారిని యుద్ధంలోకి తీసుకునేవారు. అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో గ్రామాలు ఏమీ ఏర్పడలేదు. వీళ్ళు ఎక్కువగా మైగ్రేషన్ అయ్యేవారు. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మైగ్రేట్ అయ్యేవారు. అందువల్ల గ్రామాలు ఏర్పడడానికి
వీరికి సాధ్యపడలేదు. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ప్రజలు దేవుళ్ళను పూజించేవారు. వీళ్ళ ప్రధాన దేవుడు ఇంద్రుడు, రెండో ప్రధాన దేవుడు అగ్ని. ఆర్యన్ల జీవితంలో అగ్నికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. వీరు భూమి, అగ్ని, గాలి, వర్షం దేవతలుగా భావించి పూజించేవారు. స్త్రీ దేవతలకు సంబంధించి దేవాలయాలు లేవు, విగ్రహారాధన లేదు. ఇలా ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ 1500 BC నుంచి 1000 BCకి ముగిసింది. దీని తర్వాత లేటర్ వేదిక్ సివిలైజేషన్. ఇది 1000 BC నుంచి 600 BC వరకు ఉంటుంది. ఈ లేటర్ వేదిక్ సివిలైజేషన్ లో రాజకీయాలు, మతాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ లేటర్ వేదిక్ సివిలైజేషన్ వచ్చేసరికి ఆర్యన్ల ప్రాంతం నుంచి తూర్పు వైపుకు వెళ్లి ఈస్టర్న్ యూపీ అలానే బీహార్ని ఆక్రమించారు. ఈ కాలంలోనే రామాయణం, మహాభారతం లాంటి రచనలు ప్రారంభమయ్యాయి. అలానే ఈ కాలంలో తెగలు గ్రామాలుగా, అలా జనపదాలుగా విస్తరించారు. అంతేకాదు అప్పుడు రాజు అధికారులు పెరిగాయి. రాజ్యాన్ని జనపదం అని, రాజుని సామ్రాట్ అని పిలిచేవారు. అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వృత్తి కోసం విడిపోయిన ప్రజలు లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి కులాలుగా ఏర్పడ్డారు. పురోహితులు బ్రాహ్మణులుగా, యోధులు క్షత్రియులుగా, సామాన్య ప్రజలు వైశ్యులుగా ఏర్పడ్డారు. అయితే శుద్ర వర్గం వారికి ఏ వృత్తి లేకపోవడంతో వారు ఈ 3 వర్గాల వారికి సేవలు చేసుకుంటూ బానిసలుగా ఉండేవారు. ఈ వృత్తి విభజనే కుల వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆ టైంలో అనేక కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. క్యాస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు కలిపి మహాజనపదాలు వంటి రాజ్యాలు ఏర్పడ్డాయి. అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మహిళలకు సమాజంలో మంచి స్థానం ఉండేది. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి సమాజంలో వారి స్థానం తగ్గిపోయింది. సభలు, సమితులు వంటి బహిరంగ సభలకు మహిళలను అనుమతించలేదు. బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయి. ఈ కాలంలోనే గోత్రాలు కూడా వచ్చాయి. అలానే వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. కుండలు మరియు వడ్రంగి వంటి పారిశ్రామిక పనులు కూడా ఉన్నాయి. ఈ కాలంలో బ్రహ్మ, విష్ణు, శివాయిని ఎక్కువగా పూజించేవారు. ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు వారి ప్రాముఖ్యతను కోల్పోయారు. పూజారి వర్గం చాలా శక్తివంతమైనది. వారు ఆచారాలను మరియు ఆచారాల నియమాలను నిర్దేశించారు. ఈ సనాతన ధర్మం కారణంగా ఈ కాలం చివరిలో బౌద్ధ మతం మరియు జైన మతం ఉద్భవించాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో బౌద్ధ మతం, జైన మతం, అదే బుద్ధిజం, జైనిజం గురించి తెలుసుకుందాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.